బాబాజీ, ప్రస్తుతం చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే భయమేస్తోంది. ఎందుకంటే ఎటువైపు చూసినా కుట్రలు, కుతంత్రాలు. ఇటువంటి సమయంలో వీటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. అవునా? అయితే విను. నిరాశ నిస్పృహతో జీవితాన్ని గడుపుతూ ఏడుస్తూ కూర్చుంటే ఎన్నటికీ జీవితం బాగుపడదు. ఎన్ని పెద్ద సమస్యలు, భయాలు, సంకోచాలు ఉన్నప్పటికీ మొదట నీవు నీ భయాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని అంటిపెట్టుకుని సామాజిక ప్రయోజనములకు నీ హక్కును ఉపయోగించుకుంటూ ఎక్కడైతే భక్తి, ఆనందం, సంతోషం ఉందో అక్కడ దైవత్వం వసిస్తుంది అని అర్థం చేసుకుంటూ అపారమైన నమ్మకంతో ప్రయత్నపూర్వకంగా నీవు ఎంచుకున్న మార్గంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వెనుకంజ వేయక గురువుపై విశ్వాసాన్ని ఉంచి అకుంఠిత దీక్షతో నిర్లిప్తత, నిర్లక్ష్యం, అసక్తతలను నీ దరి చేరనీయకుండా ధైర్యంగా ఒక్క అడుగు నువ్వు ముందుకు వేస్తే నేను నిన్ను వెన్నంటి 10 అడుగులు వేస్తూ నీ గమ్యాన్ని నీవు చేరేలా చేస్తాను. రాళ్లతో, గుట్టలతో కారు చీకటిని కమ్ముకున్న దట్టమైన అడవిని చూస్తున్నావా? అందులో ఒక బాలుడు, అతని వెనకాల ఒక పెద్ద మనిషి నడుస్తున్నారు. గమనించావా? ఆ బాలుడు తన చేతిలో ఒక దీపాన్ని పట్టుకొని ధైర్యంగా ఎలా సాగిపోతున్నాడో చూస్తున్నావా? వాడికి దారి వెంట రాళ్ళు, గుట్టలు అడ్డంకులైనప్పటికీ వాటిని లెక్క చేయక తన లక్ష్యం వైపే గురి ఉంచి ముందుకు వెళ్ళాలి అనేదే సంకల్పంగా చేసుకొని తాను వేసే ప్రతి అడుగు తన కొత్త ఆశలకు దారితీస్తున్నాయి అనే ఆలోచనతో ధైర్యంగా అడుగు ముందుకు వేయడమే వాడు దైవకృపకు పాత్రుడు కావడానికి కారణమైంది అని అర్థం చేసుకో. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అటు చూడు, ఈ సమయంలో ఆ అడవిని దాటి ప్రశాంతమైన మైదానంలో ఆకాశంలోని జాబిలి వెలుతురులో స్వేచ్ఛగా ఆ పెద్ద మనిషితో కలిసి ప్రయాణం సాగేలా నేను అనుగ్రహించాను. యావ సృష్టిలో ఉన్న జీవులను పాలించేది నేనే. విజయం అనేది గమ్యం కాదు, అది ఒక ప్రయాణం మాత్రమే. నేను నీకు ఆధ్యాత్మికపరమైన నీ యొక్క వ్యక్తిగత విషయములలో మార్గనిర్దేశం చేస్తాను. నీవు చేయాలనుకుంటున్న విషయంపై బాధ్యత కలిగి ఉంటూ పాజిటివ్ మైండ్తో బాధ్యతలను మరియు వ్యక్తిగత శ్రేయస్సును సమతుల్యం చేసుకో.